హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న మొన్నటి దాకా కిచెన్ లో ఎంతసేపు వంట చేసుకోవాలన్న విషయం బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. గంట 2 గంటలు మాత్రమే టైం ఇచ్చేవాడు. ఇక సీజన్ ముగింపుకు వచ్చేసింది కాబట్టి టైం లిమిట్ ని ఎత్తేశాడు. నామినేషన్ లేకపోయినా గానీ అలాంటి ప్రక్రియ ఒకటి పెడతంతో గౌతమ్ నిబిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. ఇక హౌస్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే డిసెంబర్ 2వ తారీఖు హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలంగా మనసులోని మాటలు చెప్పేస్తున్నాను అంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. నోరు తెరుస్తూనే ఈ హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్క తోడుబుట్టుల్లాగా నాకు తోడు నీడగా ఉంటారని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న రోహిణి ఎవడ్రా నీకు అక్క అంటూ సరదాగా తిట్టింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ తప్ప అందరూ నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం మరో టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని కాల్ చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అని బిగ్ బాస్ తెలియపరిచాడు. మొదటిగా అవినాష్ విష్ణుప్రియ ఫోటోని కాల్ చేశాడు. విష్ణుప్రియ వంతురాగా ఎవరితోని కలవటం లేదు, నీ గేమ్ అర్థం కావటం లేదని గౌతమ్ ఫోటోని కాల్ చేసింది. గౌతమ్ మాట్లాడుతూ పదే నువ్వు పోర్ట్రేట్ చేస్తున్నావు, నా పైన నింద వేస్తున్నావు అంటూ నిఖిల్ రేసులోంచి తీసేయాలని అనుకున్నాడు. దానికి నిఖిల్ స్పందిస్తూ వచ్చినప్పటి నుండి చూస్తున్నా అదే చేస్తున్నావు అంటూ వాదనకి దిగాడు. ఈ క్రమంలో యశ్వినిని నువ్వు వాడుకున్నావు, అమ్మాయిలను వాడుకున్నావు అంటూ నిజమైన మాటలు మాట్లాడాడు గౌతమ్. అలాగే మరోసారి వల్గర్గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని తట్టుకోలేక ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు. ఆపేమని చెబుతున్నా గానీ ఆ గొడవని ఆపకుండా గౌతమ్ నిఖిల్ సాగదీశారు. యశ్వినికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు ఓప్స్ పెడతాం తప్పంటూ ఆమె వ్యక్తిత్వ విషయాలను ప్రస్తావించాడు. మరింత ఇరిటేషన్స్ తెప్పించారు. అనంతరం నిఖిల్ నామినేషన్ లోకి రాలేదంటూ రోహిణిని తప్పించాడు. నామినేషన్ లోకి నేను రాకపోయినా గానీ అన్ని గేమ్స్ గట్టిగానే ఆడుతున్నానని రోహిణి సమాధానం ఇచ్చింది. చివరిలో ప్రేరణ నిబిల్ మాత్రమే మిగిలారు. వీరికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీ ముందున్న సెక్ పై 15,000 లక్షల పైనే రాసి ఇమ్యూనిటీని కొనుక్కోవచ్చని, ఆ డబ్బు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని బిగ్ బాస్ తెలియపరిచాడు. కాసేపు ఆలోచించిన ఇద్దరు తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో టిస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్ లో ఉంచేందుకు హౌస్ మేట్స్ ఒప్పించాలని బిగ్ బాస్ తెలియపరిచాడు. ఈ ప్రైజ్ మనీ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తూ అందరం ఎక్కడి వరకు తేగలిగాం. దానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓట్లేశారు కాబట్టి 14వ వారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్కును చించేయమన్నాడు. మిగతా వాళ్ళు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలాగా ఒప్పించడంలో ప్రేరణ నిబిల్ ఫైనల్ లిస్ట్ స్థానాన్ని కొనుక్కోవటం లేదని చెప్పేశారు. రాసిన చెక్కులు చించేసే ముందు దాంట్లో ఎంత రాశారో తెలియపరచమన్నాడు బిగ్ బాస్. ప్రేరణ 4,30,000 రాయగా నిబిల్ అయితే 15 లక్షలు రాసేశాడు. ఇది విన్న హౌస్ మేట్స్ అందరూ నోరెల్లా పెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే ప్రేక్షకులు కూడా వీళ్ళు అంత స్వార్థంగా ఉన్నారు ఏంటి అంటూ వేసడించుకోవటం ఖాయం. ఏదేమైనా ఇద్దరు మాట్లాడుకొని చెక్కులు చించేయటంతో ఇద్దరు ఫైనల్కి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ, నిబిల్ నామినేషన్ లో ఉన్నారు. 14వ వారం ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 25.25% తో గౌతమ్ ముందుండగా 22.55% తో నిఖిల్ ఉన్నాడు. 19.75% తో నబిల్ ఉండగా 12.25% తో రోహిణి ఉంది. 11.55% తో ప్రేరణ ఉండగా 11.10% తో విష్ణుప్రియ ఉంది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.